హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో నుండి మనం ట్యాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్ వీటికి సంబంధించి లేటెస్ట్గా మనకి అప్డేట్ రావడం అయితే జరిగింది. సో దట్ మిస్ చేయకుండా వీడియో ఎండ్ దాకా చూడండి, మీకు అప్పుడే అర్థమవుతుంది క్లారిటీగా. ఒక 10+ ఐటమ్స్ని టీసీఎస్ కిందకి తీసుకురావడం అయితే జరిగిందండి. సో డెఫినెట్లీ వీడియో మొత్తం కూడా వాచ్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో మనకి ఎప్పుడు డేట్ ఆఫ్ నోటిఫికేషన్ అంటే 22 ఏప్రిల్ 2025 ఎవరు ఇష్యూ చేశారంటే మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ అండ్ సిబిడిటీ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఇష్యూ చేయడం అయితే జరిగింది. అయితే మనకి ఇన్కమ్ ట్యాక్స్లో 206C(1)(f) ఏం చెప్తుందంటే మోటార్ వెహికల్స్ సేల్ చేసినప్పుడు ఆ మోటార్ వెహికల్స్ వాల్యూ 10 lakhs కనుక దాటితే అప్పుడు 1% బయ్యర్ దగ్గర నుంచి కలెక్ట్ చేయాలి అని చెప్పేసి చెప్తుంది. ఎవరు కలెక్ట్ చేయాలి? సెల్లర్ కలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడు న్యూ ప్రొవిజన్ ఏంటి అంటే సెల్లర్ అనే వ్యక్తి మోటార్ వెహికల్స్ కానీ సేల్ చేసినప్పుడు లేదా ఎనీ అదర్ గూడ్స్, మనకి ఇక్కడ క్లారిటీ లేదు. ఎనీ అదర్ గూడ్స్ అంటే ఏంటి, మనం ఏమనుకుంటాం? సో మనకి ఎవరు క్లారిఫై ఇస్తారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ క్లారిఫై ఇవ్వడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో ఈ చెప్పినటువంటి గూడ్స్ అన్నీ కూడా ఒక్కొక్క గూడు 10 lakhs అబవ్ ఉంటే కనుక అప్పుడు 1% టీసీఎస్ అనేది కలెక్ట్ చేయాలి అని చెప్పేసి చెప్తున్నారు. అయితే మనకి మోటార్ వెహికల్ అనేది ఇంతకుముందు ఉన్నటువంటిది, ఇప్పుడు మనకి 10+ ఐటమ్స్ని యాడ్ చేయడం అయితే జరిగిందండి ఈ టీసీఎస్లో. ఓకే, సో మరి ఆ గూడ్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. రిస్ట్ వాచెస్. వాచెస్ 10 lakhs అబవ్ ఉంటే అప్పుడు 1% సెల్లర్ కలెక్ట్ చేయాలన్నమాట. అండ్ ఆర్ట్ పీసెస్, యాంటిక్యూస్, పెయింటింగ్స్ అండ్ స్కల్ప్చర్స్. అండ్ కాయిన్స్, స్టాంప్స్ అండ్ నెక్స్ట్ యాచ్, రోయింగ్ బోట్, కోన్ అండ్ హెలికాప్టర్, సన్ గ్లాసెస్. సో సన్ గ్లాసెస్ కూడా 10 lakhs అబవ్ ఉంటాయని నాకు కూడా తెలియదండి, సారీ ఏమనుకోకండి. అండ్ నెక్స్ట్ హ్యాండ్ బ్యాగ్స్ అండ్ పర్సెస్. ఇవి బై చేస్తుంటే డెఫినెట్గా టీసీఎస్ అనేది కూడా బయ్యర్ పే చేయాలి. అట్ ద సేమ్ టైం సెల్లర్ కలెక్ట్ చేయాలి. అండ్ నెక్స్ట్ షూస్. నెక్స్ట్ స్పోర్ట్స్ వేర్ అండ్ ఎక్విప్మెంట్. అండ్ నెక్స్ట్ హోమ్ థియేటర్ సిస్టమ్స్, హార్సెస్ ఫర్ రేసింగ్ ఆర్ పోలో. సో ఇవండి ఈ 10+ ఐటమ్స్ని సెంట్రల్ గవర్నమెంట్ అనేది నోటిఫై చేయడం జరిగింది. వీటిని పర్చేజ్ చేస్తున్నా లేదా సెల్లర్ సేల్ చేస్తున్నప్పుడు వాల్యూ 10 lakhs అనేది కన్సిడరేషన్గా రిసీవ్ చేసుకున్నప్పుడు ఇప్పుడు మస్ట్ అండ్ షుడ్గా 1% టీసీఎస్ అనేది బయ్యర్ దగ్గర నుంచి కలెక్ట్ చేయాలి. మరి వీటి యొక్క ఇంపాక్ట్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సెల్లర్ పాయింట్ ఆఫ్ వ్యూలో 10 lakhs అనేది ఎక్సీడ్ అయితే మస్ట్ అండ్ షుడ్గా 1% టీసీఎస్ అనేది కలెక్ట్ చేయాలని మనం ఇంతకుముందే చెప్పుకున్నాము. అయితే కలెక్ట్ చేసుకున్నటువంటి ఈ మొత్తాన్ని కూడా ఏం చేయాలి అంటే డిపార్ట్మెంట్కి ఇవ్వాలి అనమాట. ఎలా ఇస్తారు అంటే టీసీఎస్ రిటర్న్స్ అని చెప్పేసి మనకి 3 monthsకి ఒకసారి రిటర్న్స్ అనేవి ఫైల్ చేస్తాము. సో ఈ రిటర్న్స్ ద్వారా సెల్లర్ కలెక్ట్ చేసినటువంటి మొత్తం టీసీఎస్ కూడా డిపార్ట్మెంట్కి రిటర్న్స్ ద్వారా ఇస్తారనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ బయ్యర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఒక వాచ్ పర్చేజ్ చేశారండి, 10 lakhs పెట్టి వాచ్ పర్చేజ్ చేశారు. 10 lakhs కాకుండా మనము 1% అంటే 10,000. అప్పుడు ఎంత పే చేయాలి? 10 lakhs 10,000 అమౌంట్ అయితే మనము పే చేయాలి యాజ్ ఏ బయ్యర్గా. ఓకేనా? మరి ఇప్పుడు తను పే చేసినటువంటిది క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడు క్లెయిమ్ చేసుకోవచ్చు అంటే ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చేసినప్పుడు ఏదైతే టీసీఎస్ పే చేశారో అది తను మళ్ళీ క్లెయిమ్ చేసుకుంటారు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దామండి. ఇందాక చెప్పాను కదా, వాచ్ అనమాట. నేనే సెల్లర్ అనుకోండి, నేను ఒక వాచ్ని సేల్ చేశాను, అది వాచ్ వాల్యూ 12 lakhs. అప్పుడు సెల్లర్గా నేను ఏం చేస్తాను, ఆ 12 lakhs మీద 1% అంటే 12,000. అప్పుడు నేను మొత్తంగా ఎంత కలెక్ట్ చేస్తాను? 12 lakhs 12,000 కలెక్ట్ చేస్తాను. అండ్ ఆర్ట్ పీస్ సేల్ అంటే పెయింటింగ్స్ అండి. పెయింటింగ్స్ నేను 25 lakhsకి సేల్ చేశాను. సేల్ చేసినప్పుడు నేను ఏం చేయాలి? అందులో 1% కలెక్ట్ చేయాలి, అంటే 25,000. అండ్ మొత్తంగా 25 lakhs 25,000 నేను కలెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే హెలికాప్టర్ సేల్. సో పర్సనల్ హెలికాప్టర్ నేను 3 crores సేల్ చేశాను. అప్పుడు మస్ట్ అండ్ షుడ్గా 3 lakhs అంటే 3 crores 1% అంటే 3 lakhs అనమాట. అప్పుడు టీసీఎస్ కలెక్ట్ చేస్తాను 3 lakhs. ఇవి ఎగ్జాంపుల్స్. ఆ తర్వాత కంప్లైన్స్ మెజర్స్ అండి. సెల్లరు ఎప్పుడు అంటే
మనకి ప్రీవియస్గా ఓన్లీ మోటార్ వెహికల్సే ఉండేవన్నమాట. ఇప్పుడు ఎవరైతే ఈ బ్రాండెడ్ వాచెస్, బ్యాగ్స్ ఇందాక మనం 10+ చెప్పుకున్నాం కదా, ఎవరైతే వీళ్ళని సేల్ చేస్తుంటారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు వాళ్ళ సిస్టమ్స్ని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అకౌంటింగ్ సిస్టమ్స్ని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. అండ్ ప్రాపర్ క్లాసిఫికేషన్ అనేది చాలా నెసెసరీ అనమాట. వాళ్ళ దగ్గర చాలా ఐటమ్స్ ఉంటాయి. కొన్ని 10 lakhs అబోవ్ ఉంటాయి, కొన్ని 10 lakhs బిలో ఉంటాయి. సో వాటన్నిటిని సెగ్రిగేట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఎందుకు సెగ్రిగేట్ చేసుకోవాలి అంటే 10 lakhs అబోవ్ దానికి మనం టీసీఎస్ మస్ట్ అండ్ షుడ్గా కలెక్ట్ చేస్తాం కాబట్టి. ఓకేనా. అండ్ బయ్యర్ ఏం చేయాలి, షుడ్ మెయింటైన్ రికార్డ్స్ ఫర్ టీసీఎస్ అండ్ క్రెడిట్ క్లైమ్స్. ఓకేనా. సో ఎక్కడెక్కడైతే మనం టీసీఎస్ 1% ఎక్కడెక్కడైతే మనము పే చేసామో సో వాటన్నిటికీ సంబంధించి రికార్డ్స్ మెయింటైన్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం మనము ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ చేసినప్పుడు వాటిని మనము క్లెయిమ్ చేసుకోవాలి. వీటన్నిటికి సంబంధించి రికార్డ్స్ అనేవి మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ సో ఇదండి టీసీఎస్కి సంబంధించినటువంటి మొత్తం అప్డేట్స్ అనమాట. ఓకే. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.